హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. నేను డీమార్ట్లో తీసుకున్న ఈ కడాయిస్, కుక్వేర్ అండ్ దోశ టవ్వ ఇలాంటివన్నీ ఐరన్ అనమాట. దోశ టవ్వ నేను తీసుకున్నవన్నీ కూడా రివ్యూ అయితే ఇస్తాను. ఎలా ఉన్నాయి, ఏంటి, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, అండ్ డీమార్ట్లో తీసుకున్న ఇంకా లాంగ్ బ్యాక్ చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవన్నీ కూడా అయితే ఎలా ఉన్నాయి అవి కూడా అయితే చూపిస్తాను. ఈ కడాయిస్ రెండు కూడా నేను డీమార్ట్లో అయితే తెచ్చుకున్నాను. ఇది కంప్లీట్గా స్టీల్ కుక్వేర్. ఇది ట్రిప్లై కుక్వేర్ అనమాట. ఇది హోమ్ జోన్ వాళ్ళది కంపెనీ బ్రాండ్ నేమ్. అయితే ఇది 24 సెంటీమీటర్స్. ఇదైతే ఫ్రై పాన్. ఇది 24 సెంటీమీటర్స్ అండ్ ఇది కూడా అయితే 24 సెంటీమీటర్స్. ఇదైతే నాకు చాలా డెప్త్ గా అయితే ఉంది. లోపలికి మంచిగా అయితే ఎక్కువ కర్రీ స్టఫ్ కానీ అలా పడితే, కొన్ని అయితే మంచిగా అయితే కింద డెప్త్ అనేవి అలా ఎక్కువ ఉండవు. నార్మల్ గా వెడల్పుగా అలా అంటే అనిపిస్తాయి కొన్ని. ఇవి దీంట్లో మంచిగా అయితే ఎక్కువ గ్రేవీస్ కానీ అలాంటివి టొమాటో కర్రీస్ కానీ మంచిగా అయితే చాలా చేసుకోవచ్చు. ఇందులో అయితే కేజీ చికెన్ కంటే కూడా కొంచెం తక్కువ చికెన్ అయితే పడుతుంది. హాఫ్ కేజీ పైన ఎక్కువ క్వాంటిటీ అండ్ కేజీ కంటే కొంచెం తక్కువ క్వాంటిటీ అయితే పడుతుంది. 24 సెంటీమీటర్సే కాబట్టి 26 సెంటీమీటర్స్ ది కూడా అయితే ఉంది ఈ బ్రాండ్ లో. అదైతే 1 కేజీ చికెన్ అలా అయితే పడుతుంది అనమాట. అండ్ ఇదైతే జస్ట్ మనకి 1400 చేంజ్, 1499 ఆ ప్రైస్ కి అయితే వచ్చింది. ఇది దీనిపైన కూడా లిడ్ అయితే వచ్చింది. అది కూడా మీతో అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇదన్నమాట లిడ్. ఇలా అయితే వస్తుంది. చాలా వెడల్పుగా అయితే ఉంది. ఈ మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్ గా అండ్ చాలా వెయిట్ గా అయితే ఉంది. మొత్తం కూడా ఈ మెటీరియల్ అన్ని కూడా అయితే చాలా బాగుంది. నేను ఆల్మోస్ట్ ఇది జనవరి ఎండింగ్ ఆర్ ఫెబ్ లో అయితే కొన్నాను. ఇది ఆల్మోస్ట్ 5 months పైన అయితే అవుతుంది. చాలా గుడ్ గా అయితే ఉంది. ఇది 1499 అంటే చాలా మంచి ప్రైస్. యాక్చువల్ గా 1499 కి 24 సెంటీమీటర్స్ కడాయి విత్ లిడ్ అనమాట. ఈ లిడ్ తో పాటు ఈ ఫ్రై పాన్ కూడా అయితే వస్తుంది మనకి. 1499 కి యాక్చువల్ గా స్టీల్ కడాయి ట్రిప్లైది ఒకటి కూడా సరిగ్గా రావట్లేదు బయట అయితే. ఇండస్ వ్యాలీ కానీ, వినోద్ కుక్వేర్ కానీ, బర్జర్ కానీ, ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్ లో ట్రిప్లై కుక్వేర్ అస్సలు నార్మల్ గా రావట్లేదు. దానికి ఇంకా నార్మల్ స్టీల్ కడాయి 1400 కూడా రావట్లేదు. అందులో ఇంకా ట్రిప్లై మెటీరియల్ అంటే ఇంకా చాలా కాస్ట్లీ అయితే ఉంటుంది. దాంట్లో అయితే 2500, 2800 సమ్ ఇండిపెండెన్స్ డే సేల్ కానీ రిపబ్లిక్ డే సేల్ లో కూడా జస్ట్ ఒక 200-300 తగ్గుతుంది అంతే. విత్ కూపన్స్ వేస్తే మహా అంటే ఒక 400 తగ్గుతుంది. దానికి మించి ఎక్కువ తగ్గట్లేదు. యాక్చువల్ గా ఈ మెటీరియల్ కూడా అయితే చాలా బాగుంది. చాలా వెయిట్ కూడా అయితే ఉంది. నేను యూజ్ చేస్తున్నాను కదా ఒక 5 months నుంచి. వెనకాల కూడా అయితే చూడండి ఎంత బాగుందో. మొత్తం కూడా ఒక రెస్ట్ పట్టేసినట్టుగా కానీ, ఒక బ్లాకిష్ గా మామూలుగా కుక్ చేస్తూ ఉంటే వెనకాలంతా కూడా ఒక బ్రౌనిష్ లేయర్ లాగా కూడా అయితే వచ్చేస్తుంది కదా ఆ ఫైర్ వల్ల కానీ ఆ మెటీరియల్ కి. అలా కూడా అయితే ఏమీ లేదు. కొంచెం వాషింగ్ అనేది కొంచెం మనం కేరింగ్ గా అయితే చేసుకుంటే చాలు. మనం చాలా నీట్ గా ఎలా వాష్ చేసుకోవాలో మీకైతే చెప్తాను. ఇవి నార్మల్ గా విమ్ లిక్విడ్ తో నార్మల్ గా మనం గ్రీన్ స్క్రబ్బర్ వేసి అలా అయితే రబ్ చేస్తాం కదా, సేమ్ అలానే రబ్ చేసేసి ఒక వాష్ అలా చేసేసి దాంతో పాటే సబీనా పౌడర్ అయితే ఉంటుంది కదా, అది మొత్తం కూడా అయితే డ్రైగా వితౌట్ వాటర్ ఒకసారి రబ్ చేసేసామంటే చాలా నీట్ గా ఇలా అయితే వస్తుంది అనమాట. చాలా నీట్ గా ఉంటుంది చూసేదానికి కూడా. ఎక్కడా కూడా మనము బాగా ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని మళ్ళీ దీనిపైన రబ్ చేస్తే ఏంటి అని అంటే ఒక స్క్రాచెస్ లా అలా అయితే పడిపోతాయి. సబీనా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఈ స్టీల్ కడాయిస్ కానీ వాటికి. మనకి చూసేదానికి కూడా చాలా షైనీగా అనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే చాలా నీట్ గా కూడా అయితే ఉంటాయి. కుక్వేర్ గురించి మా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అయితే చెప్పారు, డీమార్ట్ లో ఒకసారి అయితే చూడు, చాలా బాగుంటున్నాయి అక్కడ కడాయిస్ కానీ అలా రీజనబుల్ ప్రైస్ కి మంచి ప్రైస్ కి వస్తున్నాయి స్టీల్ వి అని చెప్పారు. సో దాంట్లో ఇవి సెంటీమీటర్స్ ఉన్నాయి నేను తీసుకున్నాను అలా అయితే చెప్పేసరికి నేను కూడా ఒకసారి చూద్దాము అని చెప్పైతే వెళ్ళాను. అసలు డీమార్ట్ లో ఇలాంటి స్టీల్ కడాయిస్ ఉంటాయని కూడా తెలియదు నాకు. నార్మల్ గా ఏదో లో క్వాలిటీ ఆఫ్ చీప్ క్వాలిటీగా ఏదో ఒకటి ఉంటాయిలే అలా అనుకున్నాను. ఇంత మంచి వర్త్ ఉండేవి ఉంటాయని చెప్పి నాకు అస్సలు తెలీదు. ఇది 9 months అయితే అవుతుంది ఈ కుక్వేర్ అయితే తీసుకొని, ఆల్మోస్ట్ 1 year. ఈ కడాయి బ్రాండ్ నేమ్ అయితే క్యారోట్ వాళ్ళది. దీని ఫినిషింగ్ అంతా కూడా అయితే సిరామిక్ టైప్ అయితే ఉంటుంది.
ఆ వైట్ కడాయిలో మనమైతే ఫ్రైడ్ రైస్ చేసుకున్నా, ఏమైనా బ్రెడ్ హల్వా, ఏమైనా క్యారెట్ హల్వా ఇలాంటి స్వీట్స్కి అయితే చాలా మంచిగా వెడల్పుగా మనకు చాలా కన్వీనియంట్గా ఉంది. మీరు ఎవరైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే తీసుకోండి. ఇక్కడైతే నేను దోశలు వేస్తూ అయితే చూపిస్తున్నాను కదా, ఈ ఐరన్ దోశ టవ్వ అనమాట. ఇది ఐరన్ది. అండ్ ఇది కూడా అయితే డీమార్ట్ నుంచి అయితే తీసుకున్నది. అండ్ ఇందులో దోశలు వేసినా కూడా చాలా బాగా వస్తున్నాయి అండ్ చాలా బాగుంటాయి కూడా. ఐరన్ పైన వేసిన దోశలు కానీ ఇలాంటివి ఏమైనా కుక్ చేసుకున్న ఐరన్ వాటిలో చాలా బాగా వస్తాయి. అండ్ వీళ్ళు యాక్చువల్గా దానిపైన మెన్షన్ చేసి ఉంటారు ఇది ఆల్రెడీ సీజన్ చేసింది అని చెప్పి. యాక్చువల్గా ఇది ఆల్రెడీ సీజన్దే కదా అని చెప్పి నేను ఆల్రెడీ దోశ వేసేస్తే అస్సలు రాలేదు. నేను ఒక 2 days అనమాట దీన్ని మంచిగా ఆయిల్తో సీజనింగ్ చేసి ఆనియన్స్ అన్నీ కూడా అయితే మంచిగా ఫ్రై చేశాక ఇది మనకి మంచిగా అయితే దోశలు అన్నీ కూడా దానికంతకు అవే కొంచెం పైకి అయితే వచ్చేస్తున్నాయి. అండ్ ఇక్కడైతే నా డైలీ వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడైతే చూడండి. అండ్ ఈరోజు అయితే నేను ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి టమాటో పప్పు అయితే చేస్తున్నాను. ఇక్కడ అన్నీ కూడా అయితే వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. టమాటో, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. అండ్ ఇందులో మామూలుగా అయితే ఈ పప్పు, ఆనియన్స్, టమాటా ఇవన్నీ కూడా అయితే వేసేసి ఇందులో అయితే ప్రెషర్ కుక్ అయితే చేసేస్తాను. అందులో ఒక 3 whistles వస్తే మనకి సరిపోతుంది కదా. ఇప్పుడు నేను మీకు ఒక జ్యూసర్ అయితే చూపిస్తున్నాను కదా, ఇది కజాఫా బ్రాండ్ నుంచి. ఇది కూడా డీమార్ట్లో అయితే తీసుకున్నాను. ఇది నేను తీసుకొని 3.5 years to 4 years అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఒక సింగిల్ కంప్లైంట్ కూడా అయితే నా దగ్గర అయితే లేదు. ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి 1500కి ఇలా జ్యూసర్ జార్ అయితే ఒకటి వచ్చింది. అండ్ ఇంకొకటి చిన్నది పౌడర్ జార్ అయితే వచ్చింది. అండ్ ఇందులో కొంచెం చిన్న క్వాంటిటీ ఆఫ్ చట్నీస్ కానీ ఇలాంటి జ్యూసర్స్ కానీ మంచిగా అయితే గ్రైండ్ అయిపోతున్నాయి. దీనికి మనకి మిక్సీ లాగా ఆన్ అండ్ ఆఫ్ ఇలాంటి మోడ్స్ అయితే లేదు. గట్టిగా ప్రెస్ చేసి ఉంచుకున్నామంటే ఇదైతే మంచిగా అయితే గ్రైండ్ అవుతుంది. ఇంకా అందులోనే నిమ్మకాయ సైజ్ కంటే చాలా చిన్న క్వాంటిటీ ఆఫ్ టామరిన్ అయితే తీసుకున్నాను, చింతపండు. ఇదంతా కూడా కుక్ అయిపోయాక విసిల్ అంతా పోయాక దీంట్లో అయితే లాస్ట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఈ ముద్దకంతో మొత్తం కూడా అయితే స్మాష్ చేసుకుంటున్నాను, కొంచెం అయితే వాటర్ వేసుకొని. అండ్ ఇందాక మీకైతే రివ్యూ అయితే చేశాను కదా ఈ కడాయిస్ గురించి, ఇంకా ఇందులోనే అయితే కుక్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ అసలు నాకు కుకింగ్ అంటే అసలు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. స్లోగా ఎందుకో తెలీదు చాలా కొత్త రెసిపీస్ చేయాలి, కొంచెం చేసుకునే పప్పు అలాంటివి కొంచెం డిఫరెంట్ స్టైల్లో అలా చేస్తూ ఉంటా. కొన్ని యూట్యూబ్స్లో కుక్ మై షో ఇలాంటివి అయితే ఉన్నాయి కదా, ఫుడ్ ల్యాబ్ ఇలాంటివన్నీ కూడా కర్ణాటక స్టైల్వి, నార్త్ స్టైల్వి అలా డిఫరెంట్గా అయితే చూపిస్తూ అయితే ఉంటారు కదా. సో ఇంకా కొన్ని అయితే మన స్టైల్తో యాడ్ చేసుకుంటూ కొన్ని అయితే నాకు నచ్చిన మోడిఫికేషన్స్ ఇంకా వాళ్ళ స్టైల్వి అలా అయితే ఉంటాయి కదా. సో అలా మోడిఫికేషన్ చేసుకుంటూ అయితే చేస్తూ అయితే ఉంటాను. ఒక్కొక్కసారి చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్కసారి నాకు ఎక్కువ టైం లేనప్పుడు నాకు తెలిసిన పద్ధతికి అయితే వెళ్ళిపోతాను కుకింగ్లో. అండ్ ఇక్కడైతే మొత్తం కూడా పోపు దినుసులు, ఆనియన్స్, కొంచెం ఇంగువ ఇవన్నీ కూడా అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తాలింపులో మనం కొంచెం వెల్లుల్లి కూడా ఎక్కువ యాడ్ చేసామంటే దాని ఫ్లేవర్ అండ్ దాని టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది. నాకు స్కూల్లో అండ్ కాలేజ్లో ఆఫ్టర్ బీటెక్ వచ్చాక నాకు బ్రాహ్మిన్ ఫ్రెండ్ అండ్ వైశ్యాస్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారనమాట. వాళ్ళైతే ఎక్కువ ఇలాంటి వెజిటేరియన్ ఫుడ్సే కదా తింటూ అయితే ఉంటారు. అండ్ వాళ్ళైతే చెప్పేవాళ్ళు ఇలా కొంచెం ఎక్కువ వెల్లుల్లి యాడ్ చేసుకుంటాం మేము, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి నువ్వు ట్రై చెయ్యి అని అలా చెప్పేవాళ్ళు. ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయాక వాళ్ళు ఒక ఫ్రెండ్ అయితే ఉండేది, తను నార్మల్గా రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాము. తను కాల్ చేసినప్పుడు అలాగా స్టార్టింగ్లో ఇలా అయింది అలా అయింది, కర్రీస్ కొంచెం బాగా కుదరలేదు అలా అయితే చెప్తూ ఉండేటప్పుడు ఒకసారి తను నాకు కొన్ని మంచి టిప్స్ అలా చెప్తూ ఉండేది. మనం పప్పులోకి కాంబినేషన్గా ఆలూ ఫ్రై కానీ, అరటికాయ ఫ్రై కానీ, వడియాలు కానీ, అప్పడాలు కానీ ఇలాంటివి ఏమైనా నంచుకున్నామంటే చాలా మంచి కాంబినేషన్స్ ఇవన్నీ కూడా అండ్ చాలా బాగుంటాయి కూడా. ఈ పప్పు అంతా కూడా అయితే వేసేసాక ఓపెన్గా లిడ్ పెట్టకుండా లిడ్ పెట్టైనా ఒక 5 minutes అలా ఉంచేసుకొని అండ్ మొత్తం కూడా అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పప్పు అనేది మరీ గట్టిగా ఉంటే అస్సలు బాగోదు అండ్ కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే అది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇవైతే పనస్తోటలు అయితే ఉన్నాయి కదా, జాక్ ఫ్రూట్ అని అంటూ ఉంటాం కదా, ఇవైతే ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇవైతే తీసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.
మీకు ఎవరికైనా కొంచెమైనా ఈ వీడియో హెల్ప్ఫుల్ అనుకుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది కొత్త ఆడియన్స్కి కొంచెం పుష్ అవుతుంది వీడియో చూసేదానికి.